గమనించాలి. దేవుడు లేరు అని నిరూపించడం ఎవరి తరము కాదు. అంతే కదండి. దేవుడు లేరు అని నిరూపించడం ఎవరి తరము కాదండి. కారణం ఏంటి? దేవుడు ఉన్నారు. దేవుడు ఉన్నారు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయండి. అయితే దేవుడు లేరు అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు, ఉండదు, ఉండబోదు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు ఉన్నారని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి కదా. ఈ సమస్త సృష్టిని చూసినప్పుడు, మానవుణ్ణి చూసినప్పుడు, మానవ జీవితాన్ని చూసినప్పుడు దేవుడు ఉన్నారు అని గుర్తొస్తుంది. దేవుడు ఉన్నారు అని తెలుసుకోవాలి. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు ఉన్నారు అన్న సత్యాన్ని గుర్తిద్దాం. మన జీవితాల్లో ఉన్న కష్టాలు, మన జీవితాల్లో ఉన్న ఇబ్బందులు, మన జీవితాల్లో ఉన్న సమస్యల నుండి దేవుడు మనల్ని విడిపిస్తారు అన్న ధైర్యాన్ని తెచ్చుకుందాం. భయపడకుండా ముందుకు కొనసాగుదాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గమనించాలి, దేవుడు ఉన్నారు అనేది ఎంత నిజమో దేవుడు తన బిడ్డలను సహాయం చేస్తారు అన్నది కూడా అంతే నిజం. దేవుడు తన బిడ్డలను కాపాడుతారు అన్నది కూడా అంతే నిజం. దేవుడు తన బిడ్డలకు తోడుగా ఉంటారన్నది కూడా అంతే నిజం. మన జీవితం ఎలా ఉన్నది?